బాస్ ఆర్సీబీ వరల్డ్ రికార్డ్ 6 ఓవర్స్లో జీటీని మట్టి కరిపించారు. క్వాలిఫైర్ 1లో ఆ నలుగురు విజృంభించి బెంగళూరుకి భారీ విజయాన్ని అందించారు. చాలా దర్జాగా ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్కి దూసుకెళ్లిపోయారు. ఆన్ బాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఛాంపియన్స్ మరోసారి 2026 ఛాంపియన్గా మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గుజరాత్ టైటన్స్తో జరిగిన క్వాలిఫైర్ 1లో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలాంటి రికార్డ్ ఐపీఎల్ హిస్టరీలో ఇంతవరకు ఏ టీం సాధించలేకపోయింది. ఆ రికార్డ్ ఏంటో ముందు చెబుతా. ఫస్ట్ క్వాలిఫైర్ 1లో ఏం జరిగిందో, ఎలా ఆర్సీబీ 6 ఓవర్స్లో జీటీని మట్టి కరిపించిందో చూసేద్దాం. బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అతి భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్ జీటీ బౌలర్స్ని చితక్కొట్టి ఏకంగా 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసేశారు. బాస్ మ్యాచ్ చూసిన ఎవ్వరు కూడా ఆర్సీబీ ఇంత భారీ స్కోర్ చేస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఒక టైంలో ఆర్సీబీ 14 ఓవర్స్లో 140 పరుగులే చేసింది. బట్ అక్కడి నుండి ఆర్సీబీ బ్యాటర్స్ చేసిన వీరవిహారం వల్ల 20 ఓవర్స్ పూర్తయ్యేసరికి ఏకంగా 254 రన్స్ సాధించేసింది. అంటే 6 ఓవర్స్లో 114 రన్స్, 36 బంతుల్లోనే 114 పరుగుల్ని దంచి కొట్టేశారు. అంటే ఆర్సీబీ బ్యాటర్స్ జీటీ బౌలర్స్ని చీల్చి చెండాడారు అనే చెప్పాలి. ఇక ఆర్సీబీ ఇంత భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్. 33 బంతుల్లోనే 9 సిక్స్లు 5 ఫోర్లతో 93 రన్స్ బాది నాట్అవుట్గా నిలిచాడు. పటిదార్ సాగించిన ఈ విలయ తాండవమే జీటీకి మ్యాచ్ని దూరం చేసేసింది. కృణాల్ పాండ్యా కూడా 28 బంతుల్లో 43 రన్స్ బాదాడు. అంతకుముందు కింగ్ విరాట్ కోహ్లీ 25 బంతుల్లోనే 43 రన్స్ సాధించాడు. ఇలా వీరంతా వీర విహారం చేసి ఏదైతే 254 రన్స్ సాధించారో ఇది ఐపీఎల్ ప్లే ఆఫ్ హిస్టరీలోనే అతి పెద్ద స్కోర్. 2008లో మొదలైన ఐపీఎల్ నుండి ఇప్పటివరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్లో ఇంత పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఇక ఇలాంటి బిగ్ టార్గెట్ ఇచ్చాక ఆపోజిట్ టీం ఆటోమేటిక్గా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. ఆన్ బాస్ గుజరాత్ టైటాన్స్ కొండంత స్కోర్ చూసి ముందే చేతులెత్తేశారు. ఒత్తిడికి చిత్తయ్యారు. యాక్చువల్గా గ్రూప్ స్టేజ్లో చివరి 6 మ్యాచ్ల్లో 5 గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్తో క్వాలిఫైర్ 1లో అడుగుపెట్టారు. బట్ వారి కాన్ఫిడెన్స్ని తునకలు చేసి ఆర్సీబీ ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ని వణికించిందనే చెప్పాలి. ఎందుకంటే 255 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆర్సీబీ బౌలర్స్ దాటికి జీటీ బ్యాటర్స్ పెవిలియన్కి క్యూ కట్టేశారు. ఎంతలా అంటే కేవలం 88 పరుగులకే 8 వికెట్స్ కోల్పోయేంతలా. సాయి సుదర్శన్ 14, గిల్ 2, బట్లర్ 29, నిషాంత్ సింధు 5, హోల్డర్ డక్అవుట్, వాషింగ్టన్ సుందర్ 8, రషీద్ ఖాన్ 8, రబాడా 9. ఇలా 88 పరుగులకే 8 వికెట్స్ కోల్పోయారు. చివర్లో రాహుల్ తివాతియా 68 రన్స్ చేయడంతో గుజరాత్ పరువు కొంచెమైనా మిగిలింది. లేదంటే ఇంకా అతి దారుణంగా ఓడిపోయేవారు. తివాతియా 68 రన్స్ చేసినా కూడా జీటీ 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇక్కడ ఆర్సీబీ బౌలర్స్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే 254 పరుగుల అతి భారీ స్కోర్ సాధించిన అదే పిచ్పై ఆపోజిట్ టీంని కేవలం 162 పరుగులకే కట్టడి చేయడం మామూలు విషయం కాదు. బ్యాటర్స్ ఎలా విజృంభించి భారీ స్కోర్ సాధించారో బౌలర్స్ కూడా అలానే విజృంభించి భారీ విజయాన్ని అందించారు. దీంతో ఆర్సీబీ మరోసారి ఫైనల్కి చేరింది. మరి బాస్ ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి ఛాంపియన్గా నిలుస్తుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.